మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. అసలు ఈ పండుగలు ఎందుకు వస్తారా బాబు? రే నీకు పండుగలు వచ్చిన ప్రాబ్లమేనా? మరి కాదేంటి, పండగలు రావడం ఆలస్యం. ప్రతి ఓడు కొత్త బట్టలు నల్ల కళ్ళజోళ్ళు పెట్టుకుని ఊరంతా తిరిగేస్తుంటారు. మనం మాత్రం ఈ పూలు తోరణాలు కట్టుకుంటూ శాశ్వత జీవితాన్ని గడిపేయాల్సి వస్తుంది. అసలు మన బాబుల్ని అనాలరా, గుడికి ధ్వజస్తంభం లాగా ఇద్దరున్నారు. ఈ తొక్కుడు పనులన్నీ వాళ్ళు చేసుకోవచ్చుగా. మొన్నటికి మొన్న ఓవర్ వెయిట్ ఉన్న కనికరం కూడా లేకుండా మా బాబు గోపురం ఎక్కించి మరీ సున్నాలు వేయించాడు. ఎన్ననుకునేం ప్రయోజనం, పనులు మాత్రం తప్పవు కదరా. ప్రసాద్ నమస్కారం అండి. నువ్వా? అవునండి, మీకోసం ప్రసాదం. నిన్న చెరువులో ఇవాళ గుళ్ళో ఏంటి రోజు నావని కనపడుతున్నావు? చచ్చా అలాంటి కాదండి నేను. కాకపోతే అలా ఎందుకు చేసావు? అది 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 మీతో మాట్లాడదామని. మాట్లాడాలంటే ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతారు. మన ఇద్దరికి పరిచయం లేదు కదా, మీతో డైరెక్ట్ గా వచ్చి మాట్లాడితే బాగుండదేమోనని. మీ పేరేంటండి? స్వప్న. నా పేరు కిరణ్. సంతోషించాం. ఊరి కొత్త అండి? అవునండి. అలా అని మీరు మాత్రం ఇప్పుడు ఊరంతా చూపిస్తాను నాతో రండి లాంటి డ్రామాలు ఆడకండి. నేను ఊరంతా ఆల్రెడీ చూసేసాను. ఊరంతా చూసారా? మరి ఊరి చెరువున కొండ మీద గుడి చూసారా? చేపల చెరువు, పక్షుల కొలను, మరి ఇంకేం చూసారండి? మీకు ఇష్టమైతే రేపు చెరువు గట్టు దగ్గరకు రండి, మీకు ఇవన్నీ చూపిస్తాను. రేపు తప్పకుండా వస్తారు కదా? నాకు నమ్మకం లేదు. కాలేజ్ లెక్కొట్టి మార్నింగ్ షోకి వస్తాను, గోడ దూకి బాబాయిటలకు వస్తానని మనతోనూ చాలా మంది చెప్పారు. ఎర్రదవలాగా రంగు చొక్కాలు వేసుకెళ్ళి మరీ దెబ్బ అయిపోయాడు. ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా, ఆ అమ్మాయి రాదు. చచ్చే, స్వప్న అటువంటి అమ్మాయి కాదేమోరా. కాదేమోనా? రే, ఆ అమ్మాయి నువ్వు టూ మచ్ గా నమ్మేస్తున్నావు. ఎందుకైనా మంచిది, ఆరోగ్యం జాగ్రత్త. హాయ్. హాయ్ స్వప్న. బాగున్నావా? బాగున్నాను. విట్టల్ అండి, ఫ్రెండ్ అండి, చిన్నప్పటి నుంచి అండి. హాయ్. హాయ్ అండి. మనం ఈ ఊర్లో చాలా ఫేమస్ అండి. ఊర్లో వాళ్ళందరూ మనకి చాలా రెస్పెక్ట్ ఇచ్చేస్తుంటారండి. కోడి పందాలన్నా కబడ్డీ ఆటలన్నా అంతా మనమేనండి. మన యూత్ బ్యాచ్ కూడా మనమే లీడర్ అండి. మనం ఏది చెప్తే అదేనండి. ఈ చుట్టుపక్కల 10-15 విలేజ్లు ఉన్నాయండి. అన్నిటికీ హోలెన్స్ వాళ్ళు అంతా మనమేనండి. చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ అండి. వీడికి కూడా మనం అంటే చాలా ఇదండి. మనకి చెప్పకుండా ఏ పని చేయడండి. మరి ఇవాళ చాలా ఎక్కువ చెప్పేసుకున్నామండి. మిగతా అది ఇంకో రోజు చెప్పుకుందామండి. వస్తానండి. అరే విఠల్, ఏం చామీలా వచ్చావు? అరే విఠల్, వారం రోజుల రాజీ పేచులంటరా, నువ్వేదో ఒకటి చేయాలరా. అంతే కదా, టెన్షన్ పడకు. నేను ఉన్నదే అందుకు. లవ్ ప్రాబ్లం అండి, సాల్వ్ చేసి వచ్చేస్తాను. చెప్పాను కదండి, అంతా మనమేనని. ఉంటానండి. నమస్తే. చాలా పీస్ఫుల్ గా ఉంది కదా? నేను ఎప్పుడు చదువుకోవాలనుకున్నా ఇక్కడికే వచ్చి చదువుకుంటుంటాను. డిగ్రీ ఎగ్జామ్స్ కూడా ఇక్కడే చదువు రాశాను. డిగ్రీ అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నా? MBA. ఆ తర్వాత మంచి ఉద్యోగం. మరి నువ్వు? హార్ట్ సర్జన్ అవుతాను. హార్ట్ సర్జనా? మన గుండె చూడటానికి గుప్పెడంతే ఉంటుంది, కానీ అందులో ఎన్నో ఫీలింగ్స్, ఎన్నో స్పందనలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో అనుభవాలు. అలసటతో మనం నిద్రపోతాం, కానీ ఆ చిన్న గుండెకి మాత్రం నిద్ర ఉండదు. అందుకే హార్ట్ సర్జన్ అవ్వాలని నా అంబిషన్. బొమ్మలు ఎంత బాగా ఆడించారు కదా. ఇలా 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 నాకైతే ఆ బొమ్మలు చాలా బాగా నచ్చాయి తెలుసా? అవునా? అవును, చాలా 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 తీసుకెళ్ళేవా తండ్రి? బాబు, నీ చేతులు ఎంత పని చేశాడా చూడు నాయనా. ఒక అమ్మాయి కోసం ముందు తాగిలా చచ్చిపోయాడు నాయనా. ఇతను శ్యామ్ కదా? ఈడొక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయికి ఏరే పెళ్లి చేసి పంపించారని ఈడు ఎప్పుడు మందు తాగి చచ్చిపోయాడు నాయన. ఏంటి? ప్రేమి
వచ్చిన అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకున్నాడా? మరి అంత మూర్ఖత్వమా? నాకైతే అర్థం కావట్లేదు. ఆ శ్యామ్ గురించి ఆలోచిస్తుంటే చాలా బాధేస్తుంది. వాడు అలాంటి పని చేశాడంటే అసలు నమ్మలేకపోతున్నాను. ఎంత సరదాగా ఉండేవాడు తెలుసు కదా. అనవసరంగా రాజీ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. బతికుంటే ఏదో ఒకటి చేసేవాళ్ళంగా. ఏయ్, ఇవి నీ కోసం కాదు, స్వప్న కోసం. ఇవంటే తనకి చాలా ఇష్టం. బాగున్నాయి కదా? బాగుంటాయిరా, ఎందుకు బాగుండవు? ఒరే, నాకు తెలియక విషయం అడుగుతాను. నాతో చిన్నప్పటి నుంచి తిరుగుతున్నావు కదా, ఎప్పుడైనా ఒక్కసారి ఒక గిఫ్ట్ ఇచ్చావా? అలాంటిది నిన్న కాక మొన్న పరిచయమైన ఆ అమ్మాయి కోసం నానా తిప్పలు పడి ఇవి తీసుకొస్తావా? ఎప్పుడు నా దగ్గర నుంచి తీసుకోవడం కాదురా, అప్పుడప్పుడు ఇవ్వడం నేర్చుకో. ఒరే కిరణ్, ఆ? ఈ ప్రసాదం తీసుకెళ్ళి రమేష్ బాబు గారి ఇంట్లో ఇచ్చేసిరా. అలాగే నాన్న. డిస్టర్బెన్స్ ఆఫ్ కోరుకోండి అయ్యా. ఏమిట్రా పిల్లి నడకలు, తొందరగా తీసుకెళ్ళండి. అలాగేనండి. రేయ్, అమ్మాయి గారు వెళ్ళేది మామూలు బస్సులో కాదు, విమానంలో. తొందరగా పనిచేయడం నేర్చుకుంటామండి. పంతులు గారు, అమ్మగారు. ఆ అమ్మాయి అమెరికా వెళ్తుంది. కనీసం ఆయన ఈ రోజైనా త్వరగా ఇంటికి రావచ్చుగా. ఎంత మాట అమ్మగారు. అయ్యగారు శ్రమదానం చేయడంలో చాలా గజిబిజి. పథకం పెట్టిన సీఎం గారికైనా విసుగొచ్చి మానేస్తారేమో గాని అయ్యగారికి మాత్రం ప్రతిరోజు శ్రమదానం చేయందే కంటి నిండా కునుకుండదు కదా. మీరైనా దగ్గరుండి తీసుకురావచ్చు కదండి. నేనా అమ్మా? బాగుండదులే అమ్మా. ఈయనొకడు. వదిన గారు, చెప్పండి. స్వప్న బెడ్రూమ్ లో ఉంది, కొంచెం కిందకి పిలుస్తారా? అలాగేనండి. పైన పంతులు గారు, పెట్టండిరా. రండి. వస్తున్నా. అంతా సిద్ధమేనా? అన్ని పెట్టేశారండి, బళ్ళన్నీ సిద్ధం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. మీరు వీడు నా పుత్రరత్నం. నమస్కారం. నమస్తే. మన దీక్షితులు గారు అబ్బాయి అండి. నమస్కారం అండి. నాన్నగారు మీకు ప్రసాదం ఇమ్మన్నారు. ఏంటయ్యా నువ్వేనా అమెరికా రాంది? ఇంత మంచి అవకాశం దొరికితే ఎవరన్నా ఎగిరి గంతేస్తారు, కానీ నువ్వేంటయ్యా? అది అది ఇప్పుడు చెప్పు, ఎందుకు రానన్నావు? అది I'm ready, Daddy. Hi, Kiran. Hi, Vital. వీళ్ళు నీకు ముందే తెలుసా? Yes, he only showed me the village. Kiran, ఇవాళ నేను తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నాను. థ్యాంక్స్ ఫర్ షోయింగ్ మీ ఎవ్రీథింగ్. 1 వీక్ లో ఇక్కడ పనులన్నీ పూర్తి చేసుకుని అమెరికా వస్తానని అమ్మతో చెప్పు. ఓకే? ఓకే డాడీ, కమ్ సూన్. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. వెళ్ళగానే ఫోన్ చేయమ్మా. ఓకే ఇక బయలుదేరదామా అండి? ఓకే, పద. ఓకే. ఇప్పుడు చెప్పోయా, అమెరికాకి ఎందుకు రానన్నా? ఆ, వస్తాను సార్, తప్పకుండా వస్తాను. వస్తావా? ఆ, ఇంతకుముందు రానన్నావు? అంటే వాడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా సార్. మ్. నేను లేకుండా వాడు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను సార్. మీరు ఉన్నట్టుండి అమెరికా అనేసరికి కంగారు పడ్డాడు. మ్. మీరు ఒప్పుకుంటే నేను వాడితో వచ్చేస్తాను సార్. అమ్మాయిని డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఆ, వచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడతాను. ఓకే, ఆహా. బాయ్. Come on, let's go. ఉంటాను పెద్దమ్మా. జాగ్రత్త అమ్మా, ఉంటాను. బాయ్ బాయ్. బాయ్ Bye-bye. బాయ్ బాయ్. బాయ్ కిరణ్. బాయ్. స్వప్న. ఏ కిరణ్, ఏంటి? ఇది నీకోసం. ఓ థ్యాంక్ యూ. స్వప్న, ఇది డ్రైవర్ స్టాప్ ది కార్. హే కిరణ్, వాట్ హ్యాపెన్? స్వప్న, ఏంటి ఇంకొకటా? ఇవి రెండు ఇప్పుడు కలిసి ఉండాలి. వీటిని ఎప్పుడు పెడితే ఓకే థ్యాంక్స్. బాయ్ బాయ్. 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 ఎరా, ఏం వేళాకుళంగా ఉందా?
నిన్న వెళ్ళన్నావు ఇవాళ వెళ్తానంటున్నావు అంటే నిమిషానికి కొన్ని నిర్ణయం గడికో అభిప్రాయమా? అబ్బా ఏదైతే ఏంటండి ఇప్పుడు వాడు వెళ్తానంటున్నాడు కదా. మళ్ళీ రేపు వెళ్ళాలంటే కంగారు పడకని పెద్దనాన్న గారు కూడా నేను వెళ్తున్నానుగా. పెళ్లికి వెళుతూ పిల్లిని సంకరం పెట్టుకుని వెళ్ళడం దీనికి. నేను వెళ్ళకపోతే వాడికి అక్కడ ఇంగ్లీష్ రాక ట్రబుల్ అయిపోతాడని. పౌరోహిత్యం చేసేవాడికి ఇంగ్లీష్ తో పనేమిట్రా? కిరణ్ మంత్రాలు చదువుతుంటే దేవతలు నడుస్తున్నట్లుంటుంది, మరి నేను దెయ్యాలు అరుస్తున్నట్లుంటుంది. అదే మరి పొరుగింటి పుల్లకూర అంటే ఎవడి కొడుకు ఆడికి నచ్చడు, ఎవడి పిల్లం వాడికి ఇష్టం ఉండదు. మిమ్మల్ని కాదండి. దీక్షితులు గారు అయ్యా అక్కడ వీళ్ళు ఇంకేం ఉద్యోగం చేయకూడదు. చేద్దామన్నా ఎవరిస్తారు సార్ మాకు ఉద్యోగం? నెలకి $2,000 జీతం. అదేంట్రా 2000? మన ఊర్లో పేకర్ ఆడితే సంపాదిస్తామంత. ఇంతోటి దానికి అమెరికా వెళ్ళాలా? నోర్మీరా, రూపాయలు కాదు డాలర్లు. ఆ? $1 అంటే $50 తెలుసు. అంతేనా? సరిపోతా అంటవా? అడ్జస్ట్ అయిపోదాం. నేను రేపు అమెరికా వెళ్తున్నాను. మిగతా విషయాలన్నీ మా అన్నయ్య చూసుకుంటారు. శుభం. అసలు ఈ వీసాలు కూడా ఎన్నాళ్ళు పడుతుందో తమ్ముడు? లెట్ మీ ఫైండ్ అవుట్ ఇన్ ఎ మినిట్. హలో హలో అమర్నాథ్, హలో డాక్టర్ గారు, హౌ ఆర్ యూ? మన గుడి కోసం పూజాలుగా 2 కుర్రోల్ని సెలెక్ట్ చేశానయ్యా. వెరీ గుడ్. వాళ్ళ పేపర్స్ ని వెంటనే పంపించేయండి. ఎన్ని రోజులు పడుతుంది? డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ గా ఉంటే వాళ్ళ వీసాలు వెంటనే వచ్చేస్తాయి. ఓకే ఓకే జస్ట్ సెండ్ మీ దోస్ పేపర్స్. ఓకే ఓకే, బాయ్. బాయ్ బాయ్. మై కమిన్ సార్. ఎస్ సార్ మీరు హెల్ప్ చేయాలి సార్. ఏం కావాలయ్యా? గ్రీన్ కార్డ్ కావాలి సార్. అమెరికా ఎప్పుడు వచ్చారు? నిన్నే వచ్చాను సార్. ఏంటి నిన్న వచ్చి ఇవాళ గ్రీన్ కార్డ్ కావాలా? అసలు ఎలా వచ్చారు? ఒక సినిమా యూనిట్ లో ఎక్స్ట్రా మెంబర్ గా వచ్చాను సార్. వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు. నేను అమెరికాలోనే సెటిల్ అయిపోదామని మీ దగ్గరికి వచ్చాను సార్. అంత అర్జెన్సీ ఏముంది? ఏం చెప్పమంటారు సార్, తెలుగులో ఒక సినిమా తీశాను. అప్పుల బాధ భరించలేక పారిపోయి వచ్చాను సార్. ఆ? జోకరు ఇదిగోరా ఫర్ అమెరికా. అరే అమెరికాలో స్కాచ్ బాగా చీప్ అంట కదా. మంచి మొదలు పెట్టిన స్కాచ్ బాటిల్స్ నెలకో 4 పంపు. నా జీవితానికి అవి చాలు. మరి నీ సంగతి ఏంట్రా? నాకు ఎప్పటి నుంచో ఎస్టీడీ బూత్ పెట్టుకోవాలని ఒక ఆశ అలా మిగిలిపోయిందిరా. నువ్వు ఎలాగా అమెరికా పోతున్నావు కదా, కొంచెం డబ్బులు పంపించానుకో, నేను నీ పేరు చెప్పుకొని బతికేస్తా. ఆహా, ఆయిల్. మరి నీ సంగతి ఏంట్రా? అందరి ముందు చెప్తే బాగోదు. ఇట్రా. ఏంటో నాకు అమెరికా నుంచి ఒక తెల్లతోలమ్మని పంపించు. ఆ నీ జిడ్డు మొహం మీద మన ఊర్లో ఏ అమ్మాయి అయినా ఉమ్మకుండా ఉందారా? అలాంటిది నీ ఆయిల్ ఫేస్ కి అమెరికా నుంచి అమ్మాయి కావాలా? వీడికంత అవసరమా? ఇలాంటి వాడు వల్లేరా అమెరికాకు ఆ పేరు వచ్చింది. నాలంటూడా? కొలంబస్ తో పాటు కోరుకోడ నుంచి మనలాంటోడు ఒకడు అమెరికా వెళ్ళాడు. ఆడక్కడ తెల్లతోల అమ్మాయిలు రైకలన్నీ చుట్టుకుని వచ్చాడు. ఆడ తీరా వచ్చేసరికి ఏం తెచ్చో అని దుబ్బేసరికి ఇదా అమరామిక అన్నంత అది అమెరికా అయిపోయింది. షో అమ్మా. షో? డబ్బులు 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 తీ. నేను అమెరికా నుంచి పంపిస్తా.